ఫైన్. ఇప్పుడు యాన్సిబుల్‌కి వెళ్ళిపోదాం. యాన్సిబుల్ ఏందంటే నీకు ఐడియా ఉండే ఉంటది. ఇప్పుడు మ్యూట్ చేసి ఇంకా. వైడ్లీ పాపులర్ ఆటోమేషన్ టూల్ మాట. ఫర్ సపోజ్ ఇప్పుడు యాన్సిబుల్ అన్నది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్‌లో వర్క్ అవుతది. ఫర్ సపోజ్ యాన్సిబుల్ అన్నది నేను EC2 సర్వర్‌లోనే ఇన్‌స్టాల్ చేశా. అండ్ నంబర్ ఆఫ్ EC2 సర్వర్స్ నా దగ్గర ఉన్నాయి. చాలా సర్వర్స్ ఉన్నాయి. నేను దేనికి యాన్సిబుల్ బాగా యూజ్ చేశాను అంటే కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్‌కి నాకు యాక్చువల్‌గా కొన్ని ప్యాకేజెస్ అప్డేట్ చేయమన్నారన్నమాట. నేను ప్రతిసారి ఈ సిస్టమ్‌కెళ్ళి అంటే జనరల్ పర్పస్ ట్రెడిషనల్ వే ఏంటి అంటే నేనేం చేసేవాడినంటే ఈ సిస్టమ్‌కెళ్ళి ఆ కమాండ్స్ కొట్టి అలా ఇన్‌స్టాల్ చేసేవాడిని. ఏదో ఒక టూల్ అయినా కొత్తగా ఇన్‌స్టాల్ చేయమన్నా సరే నేను అది ఇన్‌స్టాల్ చేసేవాడిని. సో, మళ్ళీ ఈ సర్వర్‌కెళ్ళి ఇన్‌స్టాల్ చేసేవాడిని. మళ్ళీ ఈ సర్వర్‌కెళ్ళి ఇన్‌స్టాల్ చేసేవాడిని. మళ్ళీ ఈ సర్వర్‌కెళ్ళి ఇన్‌స్టాల్ చేసేవాడిని. సో, ఇది నాకు ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఒక్కొక్క సర్వర్‌కి. అలా కాకుండా నేనేం చేస్తాను అంటే యాన్సిబుల్ ఎక్కడైతే ఉందో ఆ మాస్టర్ సర్వర్‌లోనే ఒక ప్లే బుక్ రాస్తానన్నమాట. ఒక ప్లే బుక్ యాన్సిబుల్ ఏందంటే ప్లే బుక్ కాబట్టి ఒక సెట్ ఆఫ్ టాస్క్స్ రాస్తాను. సో, ఈ టాస్క్స్‌లోని నేనేం చెప్తాను అంటే కొన్ని మిషన్స్ ఉంటాయి. సో, సెట్ ఆఫ్ టాస్క్స్ రాస్తాను. ప్లే బుక్ అంటే సెట్ ఆఫ్ టాస్క్స్ అంటాను. నేనేమంటాను అంటే నువ్వు ఈ మిషన్‌కి వెళ్ళి ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయి అని చెప్తాను. సో, ఈ మిషన్‌కెళ్ళు ఫస్ట్. ఈ మిషన్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఏం చేస్తావు అంటే సెకండ్ ఈ మిషన్‌కెళ్ళు అండ్ ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయి. ఇన్‌స్టాల్ చేశాక నెక్స్ట్ ఇది చేయి. నేను ఇంకేం చేయను. నేను ఇక్కడ జస్ట్ ఒక ప్లే బుక్ రాస్తా. ఇప్పుడు ఎలాగైతే బాష్‌కి స్క్రిప్ట్ రాసానో యాన్సిబుల్‌కి ఒక ప్లే బుక్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాన్సిబుల్ లాగే చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. పప్పెట్, చెఫ్ అని చెప్పేసి. యాన్సిబుల్ దేనికి పాపులర్ అయింది అంటే నువ్వు యాన్సిబుల్ జస్ట్ ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు. మిగతా ఏ సర్వర్స్‌లోనూ ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు. కాకపోతే ఈ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పుడు నెక్స్ట్ సర్వర్స్‌కి ఏందంటే ఒక SSH కనెక్షన్ ఉండాలన్నమాట. సో, SSH కనెక్షన్ ఉండాలి. సో, SSH కనెక్షన్ ఉండాలి. సో, SSH కనెక్షన్ ఉంటే ఈజీగా ఇది వెళ్ళి వాటిలోని వాటిలోని మనం చెప్పిన టాస్క్ చేస్తుంది. సో, యాన్సిబుల్‌లోనే నీకు మెయిన్ అది చెక్ చేసుకుంటుంది ఒక హోస్ట్ ఫైల్, ప్లేబుక్ ఫైల్. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, హోస్ట్ ఫైల్ ఏంటి అంటే మన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది 1, 2, 3 వేరే సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్ యొక్క లిస్ట్ పెడతాం అన్నమాట ఇందులోనే. ప్లేబుక్ ఏంటి అంటే ఆ సర్వర్కి వెళ్ళి ఏ టాస్క్ చేయాలని చెప్పేసి అది చెప్తాం మనం. సో, ఇది యాన్సిబుల్. సో, ఇది మొత్తం ఒక జనరల్గా మిగతావన్నీ పుల్ అండ్ పుష్ ఆటోమేషన్స్ మాట. ఇది మాత్రం పుష్ ఆటోమేషన్. పుల్ అండ్ పుష్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను యాన్సిబుల్ కాకుండా చెఫ్ వాడుతున్నాను అనుకో ఆటోమేషన్లోని. చెఫ్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఆటోమేషనే. సో, చెఫ్లో చెఫ్ బుక్స్ వాడతారు, యాన్సిబుల్లో ప్లే బుక్స్ వాడతారు. సో, చెఫ్ అన్నది నేను ఇందులో కూడా ఇన్స్టాల్ చేయాలి. సో, సేమ్ అన్నిటిలోనే ఇన్స్టాల్ చేసి రెండింటికి కనెక్షన్ ఇప్పించాలి. సో, అది చెఫ్ మాట. సో, పుల్ అండ్ పుష్. సో, బోత్ ఇన్ మాస్టర్ అండ్ సర్వర్. సో, ఇది ఏంటంటే యాన్సిబుల్ కాబట్టి ఓన్లీ పుష్ మాట ఇది. సో, అందుకు బాగా వైడ్లీ పాపులర్ అయింది ఇది. అండ్ ఇప్పటికీ నెంబర్ 1 కన్ఫిగరేషన్ ఎన్ని వచ్చినా సరే దీని యూజ్ మాత్రం అలాగే ఉంది. సో, యాన్సిబుల్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యాన్సిబుల్ యూజ్ చేసి ఈ సర్వర్లో ఎక్కడైతే సర్వర్లు ఉన్నామో ఆ సర్వర్లో బిల్డ్ చేస్తాం. ఇంకొక సర్వర్కి SSH కనెక్షన్ ఇస్తాం. SSH కనెక్షన్ ఇచ్చి డిప్లాయ్ చేస్తాం అందులోని. సో, మనం ఈ సర్వర్లో లాగిన్ అవ్వకుండా ఈ సర్వర్ నుండి ఆ డిప్లాయ్మెంట్ చేస్తాం అన్నమాట. సో, దాన్ని అచీవ్ చేస్తాం. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే బ్యాష్ వెళ్ళినప్పుడు బిల్డ్ సర్వర్లో నుంచి బిల్డ్ స్క్రిప్ట్ రన్ చేశాను. మళ్ళీ దీంట్లోపలికి వెళ్ళాను. డిప్లాయ్ సర్వర్ లోపలికి వెళ్ళి డిప్లాయ్ స్క్రిప్ట్ రన్ చేశాను. సో, 2 సార్లు లాగిన్ అయ్యాను 2 సర్వర్స్కి. అలా కాకుండా నేను ఓన్లీ ఒక్క సర్వర్లోనే లాగిన్ అయ్యి ఈ సర్వర్లోని ఆ సర్వర్లో ఏ టాస్క్లు రన్ చేయాలని చెప్పి యాన్సిబుల్ ద్వారా చెప్తాను అనమాట. సో, ఇక్కడ వరకు క్లియరా? సో, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాను. ఉబంటుది మనకి యాక్చువల్గా జనరల్గా మనకి ఇది ఉబంటు అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఉబంటులో ఇన్స్టాల్ చేస్తాం. అలా కాదు ఉబంటు అవునా కాదా తెలియట్లేదు అంటే ఏ సర్వర్ అయితే అది. సో, cat/etc/os రిలీజ్ అంటే అది ఏందో తెలియడానికి ఏ ఓఎస్ అని ఉబంటు కాబట్టి సింపుల్ యాన్సిబుల్లో ఉన్న ఉబంటు అని కొడుతున్నాను. అండ్ ఇది యాన్సిబుల్ అఫీషియల్ డాక్యుమెంటేషన్.
సో ఇన్స్టాల్ యాన్సిబుల్ ఆన్ ఉబంటు. సో నాకు ఈ కమాండ్స్ వచ్చినాయి. కాకపోతే ఈ కమెంట్స్లో ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ప్రాబ్లం ఏంటంటే వీడి డాలర్స్ ఇచ్చాడు, మాకు డాలర్స్ కూడా పేస్ట్ అయిపోతాయి. జస్ట్ ఆ డాలర్స్ రిమూవ్ చేస్తున్నా. సో నేను వెళ్ళి యాన్సిబుల్ బిల్డ్ సర్వర్, అంటే మనం ఎక్కడైతే డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేస్తున్నామో అక్కడే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది కావాలంటే వేరే సర్వర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకొక సర్వర్ ఎందుకని చెప్పేసి నేను యాన్సిబుల్ని ఒకటే సర్వర్లో పెట్టేస్తున్నాను. సో యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిపోయింది. ఎక్కడ నువ్వు చూసుకున్నట్టయితే కొన్నిసార్లు ఇక్కడ కన్ఫిగ్ ఫైల్ ఫామ్ అవ్వదన్నమాట. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఒక కన్ఫిగ్ ఫైల్ మనమే క్రియేట్ చేస్తాం, సేమ్ యాస్టిస్ క్రియేట్ చేయొచ్చు. సో అప్పుడేం చేస్తామంటే sudo mkdir -p అంటే లైక్ అందులో ఉన్నవన్నీ క్రియేట్ అవుతాయని అర్థం. అంటే etc/ansible/ మొత్తం లైక్ అందులో ఏదైతే క్రియేట్ చేస్తాం అలాగే యాన్సిబుల్ క్రియేట్ చేస్తాం. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం etc/ansible ఇక్కడికి వెళ్ళినట్టయితే నీకు చెప్పిన యాన్సిబుల్లో మెయిన్ రెండు విధాలుగా ఉంటాయి, కోర్స్ ఫైల్ అండ్ ప్లేబుక్స్ ఫైల్. ఇంకా మనం ప్లేబుక్ రాయలేదు. సో ఇక్కడ ansible.cfg అని చూస్తాం అనుకో. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇది ఇన్వెంటరీ అన్నది లైక్ etc/ansible/course అండ్ రిమోట్ యూజర్ ఉబంటు. ఇది ప్రైవేట్ కీ ఫైల్. ఇది జనరల్గా నేను క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంది. సో ఉబంటులో ఉన్న ప్రైవేట్ కీ ఫైల్ ఏదైతే అది అని, ఓకేనా. సో జనరల్గా ఇది SSH వాడుతుంది అని చెప్పాను కదా. SSH అంటే త్రూ కీ పేర్స్ వాడితే అన్నమాట. సో త్రూ కీ పేర్స్ సో ఇది పబ్లిక్ అండ్ ఇది ప్రైవేట్ లాగా. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక కమాండ్ రన్ చేసాం అనుకో SSH కీజన్ అని చెప్పేసి. ప్రజెంట్ ఒక పని చేయొచ్చు, ఒక్క నిమిషం. సో రెండు సర్వర్స్కి మధ్యన SSH కనెక్షన్ ఎలా పెడతామంటే SSH ఫస్ట్ ఒక కీ జనరేట్ చేద్దాం, SSH కీజన్. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఫైన్, ఒక్క నిమిషం, ఐఎమ్ ఓవర్ రైటింగ్ ఇట్. సో ఉన్నకి నేను ఓవర్ రైట్ చేశాను. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఈ పాత్లోనే ఒక ప్రైవేట్ కీ జనరేట్ అయ్యిందని చెప్పింది మాట. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇంకొకటి కూడా పబ్లిక్ కీ హ్యాస్ బీన్ సేవ్డ్ ఇన్. సో ఒక పబ్లిక్ కీ అండ్ ఒక ప్రైవేట్ కీ జనరేట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఈ పాత్కి వెళ్ళాను అనుకో, cd/home/ubuntu. ఆల్రెడీ నేను అక్కడ ఉన్నాను కదా, సో pwd. అండ్ ఇక్కడ .ssh అంటే ఇక్కడ డాట్ అన్నది చూసావా, ఇవి హిడెన్ ఫైల్స్ అని అర్థం. ఇవి జనరల్గా నీకు కనిపించవు అన్నమాట. ఇవి కనిపించాలి అంటే -e, ఇది .ssh. సో నేను cd.sshకి వెళ్తున్నా. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టు అంటే ఇక్కడ ఇది ఐడి, ఇది ఒక ప్రైవేట్ కీ, ఇది ఒక పబ్లిక్ కీ. మనం ఎప్పుడైతే SSH కీజన్ అని టైప్ చేస్తామో అంటే ఒక కీ పేరు జనరేట్ చేస్తున్నట్టు మాట. సో మనం ఈ సర్వర్లోని SSH కీజన్ జనరేట్ చేసాం ఒక బిల్డ్ సర్వర్లో. సో ఇదేం చేసింది అంటే మనకు ఒక ప్రైవేట్ కీ ఒక పబ్లిక్ కీ రెండు జనరేట్ చేస్తుంది.
సో మనం ఏం చేస్తాము అంటే మనకి ఎక్కడైతే లైక్ ఎస్ఎస్హెచ్ ఈ సర్వర్ ద్వారా లైక్ వేరే సర్వర్ ఏవైతే మనం ఎస్ఎస్హెచ్ తీసుకోవాలనుకుంటున్నామో ఫర్ సపోజ్ యాన్సిబుల్ సర్వర్ నుంచి దానికి మనం పబ్లిక్కి పేస్ట్ చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ ఇంకొక సర్వర్ ఉంది, ఆ సర్వర్లోని ఈ పబ్లిక్కి కంటెంట్స్ తీసుకెళ్ళి అందులో పెడతాం. ఎలా పెడతామంటే ఒక ఆథరైజ్డ్ కీస్ అని ఉంటాయి, నాకు లైవ్లో తెలుస్తుంది బెటర్. సో క్యాట్ ఐడి డాట్ పబ్. సో ఇది నాకు వచ్చిన కంటెంట్స్ మాట. సో ఈ కంటెంట్స్ నేను ఏం చేస్తాను అంటే ఉబంటుకి వెళ్తున్నాను నేను, సేమ్ డిప్లాయ్ సర్వర్, వేరే సర్వర్, ఈ సర్వర్లో నాకు కనెక్షన్ కావాలి కదా. సో cd.ssh ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ ఉంది కదా, ఈ ఆథరైజ్డ్ కీస్లో ఆ పబ్లిక్ కీస్ పెడతాను. సో ఇది కదా నాకు వచ్చిన కంటెంట్. సో అలాగే యాన్సిబుల్ నేను దేంట్లో అయితే లైక్ వేరే వేరే సర్వర్స్లో కావాలి అనుకుంటున్నాను, యాన్సిబుల్ ద్వారా వేరే వేరే టాస్కులు చేయాలి అనుకుంటున్నాను అంటే సేమ్ ప్రాసెస్. ఈ పబ్లిక్ కీని తీసుకెళ్ళి యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయక్కర్లే, జస్ట్ పబ్లిక్ కీ పెట్టేసి అందులో ఆథరైజ్డ్ కీస్లో పెడితే లైక్ ఎస్ఎస్హెచ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు. అలా నంబర్ ఆఫ్ సర్వర్స్కి పెట్టుకోవచ్చు అన్నమాట మనం. సో డిప్లాయ్ సర్వర్లో పెట్టేసాను నేను, ఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యిందో లేదా చెక్ చేయడానికి ఏం చేస్తానంటే ఎస్ఎస్హెచ్ మనం ఏ యూజర్లో పెట్టాం, ఉబంటు ఆథరైజ్ కీస్లో కదా పెట్టాం. సో ఎస్ఎస్హెచ్ ఉబంటు, ఏ యూజర్ అయితే ఆ యూజర్, ఒకవేళ ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ అన్నది ఉబంటు కాకుండా ఎవరో యూజర్ ఉందనుకో, ఆ యూజర్ ఆథరైజ్డ్ కీస్లో పెట్టామనుకో, ఆ యూజర్ ద్వారా మాత్రమే మనకు ఎస్ఎస్హెచ్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే మనం ఉబంటు యూజర్లో పెట్టాం కాబట్టి ఎస్ఎస్హెచ్ ఉబంటు డిప్లాయ్ సర్వర్ ఏంటిది లైక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ తీసుకుందాం. పబ్లిక్ ఐపీ కూడా అవుతుంది, కానీ ప్రైవేట్ ఐపీ అన్నది యాజ్ ఐ సెడ్ సిస్టమ్ ఆఫ్ ఆన్ అయినా సరే మారదని చెప్పాను కదా. సో అందుకు ప్రైవేట్ ఐపీ తీసుకుంటున్నా. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టంటే బిల్డ్ సర్వర్ ఐపీ 172.31.42.119, ఇక్కడ ఇది 72.31.40.98. సో అది డిప్లాయ్ సర్వర్ ఐపీ. సో మనం బిల్డ్ సర్వర్ లోపల నుంచి డిప్లాయ్ సర్వర్ కనెక్ట్ చేయగలిగాం. అది అబౌట్ ఎస్ఎస్హెచ్. సో మళ్ళీ బ్యాక్కి వచ్చాను నేను, ఎగ్జిట్ చేస్తున్నాను, జస్ట్ లాగౌట్ చేశాను, ఎగ్జిట్ చేస్తాను, వచ్చాను నేను బ్యాక్కి. అండ్ ఇక్కడ యాన్సిబుల్ ఎలా వాడతానంటే, సో ఒక డిఫాల్ట్ హోస్ట్ ఫైల్ మనకి యాన్సిబుల్ తీసుకుండేది etc/ansible/host. ఇదేం రావట్లేదు, ఓకే. సో sudo vi host, ఈ హోస్ట్కి వెళ్తున్నా. ఈ హోస్ట్లోని నేనేం చేస్తాను అంటే ఈ డిప్లాయ్ సర్వర్ యొక్క ఐపీ పెట్టాను. సో డిప్లాయ్ సర్వర్ 172.31.40.98 ఈ ఐపీ ప్లే చేశాను. ఇక్కడ ఏదైతే ఉందో లైక్ స్క్వేర్ బ్రాకెట్స్లో కదా ఉంది ఇది. సో ఇందులో ఉండేవన్నీ గ్రూప్ కన్నా అన్నమాట. అండ్ ఈ గ్రూప్లోని కిందన ఏవైతే ఐపీస్ ఉన్నాయో ప్రజెంట్ అయితే నేను ఒకటే ఐపీ పెట్టాను. అలా కాకుండా నేను 1.2.3.4.5, 1.13.12.41.30 ఎన్నైనా ఐపీస్ పెట్టుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన ఐపీస్ పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ టైం నా కంపెనీలో అయితే ఒక్కొక్క 100 ఐపీస్ అలా పెట్టాను అనుకుంటా ఒక గ్రూప్లోని. అండ్ ఇది ఒకవేళ స్పేస్ ఇచ్చి నువ్వు పెట్టినా సరే ఇంకో గ్రూప్ స్టార్ట్ అయ్యే వరకు ఇది మొత్తం ఈ గ్రూప్కి చెందిందని చెప్పి అనుకుంటుంది అన్నమాట. సో ఇది గ్రూప్ కాదు అని తెలియడానికి మళ్ళీ ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాం మనం, అంతే. ఇంకో గ్రూప్ క్రియేట్ చేసే వరకు ఆ పైన ఉన్న ఐపీస్ అన్నీ ఇదే గ్రూప్కి లింక్ అయ్యి వస్తాయి అన్నమాట. ఏదర్ ఇక్కడ గ్రూప్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నువ్వు డైరెక్ట్గా హోస్ట్ అని చెప్పి ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే డైరెక్ట్గా ఇందులో హోస్ట్ అంటే యాన్సిబుల్ ఏం చేస్తుంది అంటే ప్లేబుక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు హోస్ట్లో ఐపీస్ ఉన్నాయని చెప్పి డైరెక్ట్ రన్ చేసేస్తుంది. సో ఐపీస్ అన్నిటిలో నేను సో హోస్ట్ ఫైల్ ఇది కాబట్టి ఓకే. అండ్ ఇప్పుడు ప్లేబుక్ రన్ చేద్దాం. ప్లేబుక్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను నేను. సో ఇక్కడ ప్లేబుక్స్ అన్నది .yaml ఆర్ .yml ఫార్మాట్లోనే సేవ్ చేస్తాం మనం. సపోజ్ .yaml ఆర్ .yml అంతే.
సో అండ్ ప్లే బుక్స్ అన్నది ఇవే బ్యాష్ స్క్రిప్ట్ అయితే .sh, ఇదంతా YAML ఆర్ .yml అంతే. సో ఎక్కడ నువ్వు చూసుకున్నట్టంటే దీనికి ముందు నేనేం చేశాను అంటే ఇందాక చెప్పాను కదా, బ్యాష్ స్క్రిప్ట్స్ 2 ఎగ్జిక్యూట్ చేశాను కదా. సో 2 ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యా నేనేం చేశానంటే ఆల్మోస్ట్ సారీ సో ఇందాక చెప్పిన బ్యాష్ స్క్రిప్ట్స్ 2 ఒక రిపాజిటరీలో పెట్టేసుకున్నాను. సో మళ్ళీ మాట్లాడితే ప్రతిసారి తెచ్చుకోవడం అవసరం లేదని చెప్పేసి నేను ఏం చేస్తానంటే యాన్సిబుల్కి ఏం చెప్తానంటే బ్యాష్ స్క్రిప్ట్స్ అన్నది ఈ రిపాజిటరీలో ఉంది. సో ఈ రిపాజిటరీలోని ఈ అంటే ఈ ఫైల్స్ తెచ్చుకొని ఈ ఫైల్స్ రన్ చేయని చెప్తున్నాను నేను అంతే యాన్సిబుల్కి. సో యాన్సిబుల్కి ఇక్కడ టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ ఆ బ్యాష్ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ ఉంటే రిమూవ్ చేసి అని చెప్పాను. జనరల్గా ఇక్కడ యాన్సిబుల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇది టాస్క్ 1, ఇది టాస్క్ 2, ఇది టాస్క్ 3 అలాగా. ఫర్ సపోజ్ ఈ టాస్క్ 1 అన్నది ఇక్కడ sudo rm-r బ్యాష్ స్క్రిప్ట్స్, ఇక్కడ బ్యాష్ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ లేదు. సో ఇదేం చేస్తుంది, నాకు ఫోల్డర్ లేదని చెప్పి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఎర్రర్ త్రో చేయడం వల్ల టాస్క్ 1 దగ్గర ఆగిపోద్ది ఇది, అండ్ టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 ఏం ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అందుకు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక అట్రిబ్యూట్ యాడ్ చేశాను, ఇగ్నోర్ ఎర్రర్స్ ఎస్ అని చెప్పేసి. సో దట్ ఇది ఎర్రర్స్ ఇగ్నోర్ చేస్తుంది. అండ్ నేను ఇది ఏంటి అంటే నాకు కంప్లీట్ ఒక బ్యాష్ స్క్రిప్ట్ని కదా రన్ చేయమంటున్నాను. సింపుల్గా నేను ఏం చేస్తానంటే లైక్ హౌ టు రన్, జస్ట్ గూగుల్లో ఏదైనా సరే డాక్యుమెంటేషన్ నీకు డాక్యుమెంట్లోనే దొరికేస్తాయి అన్నమాట మొత్తం అన్నీ. యాన్సిబుల్ ఇది బిల్ట్ ఇన్ షెల్ మాడ్యూల్. సో నేను అన్నీ ఒక షెల్ లైనక్స్ షెల్లోనే వాడుతున్నాను కాబట్టి ఇది వాడతా. సేమ్ అలా చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో నేను షెల్ మాడ్యూల్ వాడుతున్నా కాబట్టి అండ్ ఇది అండ్ ఇక్కడ నీకు ప్రతిదీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఈ ఎగ్జాంపుల్సే తీసుకున్నా. సో CHDIR అంటే చేంజ్ డైరెక్టరీ, సో ఆ డైరెక్టరీకి వెళ్ళి చెయ్యు అని చెప్పి, బిల్ట్ ఇన్ .shell అంటే స్క్రిప్ట్ రన్ చేయని చెప్పి, CMD అంటే మనం లైనక్స్ కమాండ్స్ రన్ చేస్తున్నాం కదా, సో కమాండ్స్ డైరెక్ట్గా రన్ చేయడానికి. సో నేను ఇది వాడాను, నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి. సో బిల్ట్ ఇన్ షెల్ మాడ్యూల్ వాడాను. సో CMD అండ్ చేంజ్ డైరెక్టరీ అంటే ఆ డైరెక్టరీకి వెళ్ళి వర్క్ చేయని చెప్పి. సిమిలర్గా ఇది నేను మొత్తం అంతా షెల్ యూస్ చేసాను కాబట్టి ఇచ్చేసాను. అలా కాదు అనుకుంటే మనకి ఏం కావాలంటే అది లైక్ ఇవి ఆల్మోస్ట్ గిట్కి కూడా ఉంటాయి అన్నమాట. సో యాన్సిబుల్ ఇది బిల్ట్ ఇన్ గిట్ మాడ్యూల్ ఇది. సో అలా ఏం కావాలన్నా సరే యాన్సిబుల్ డాక్యుమెంట్లోనే దొరికేస్తాయి విత్ ఎగ్జాంపుల్స్. సో నేను అదే చేశాను ఇక్కడ. సో నేనేం చేశాను అంటే లైక్ CMD యూస్ చేసి ఒక బ్యాష్ స్క్రిప్ట్స్ను డైరెక్ట్ రిమూవ్ చేయమన్నా. ఇగ్నోర్ ఎర్రర్స్ ఎందుకు అంటే ఫర్ సపోజ్ చెప్పాను కదా టాస్క్ 1 ఫెయిల్ అయితే టాస్క్ 2 కలదు. సో ఒకవేళ అది లేకపోతే రిమూవ్ చేయి, ఉంటే వదిలే అని చెప్పేసి అలాగా. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక ఎర్రర్ వస్తుంది నాకు ఒకవేళ బ్యాష్ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ లేదు ఫస్ట్ టైం రన్ చేస్తున్నాను అంటే. సో అందుకు ఎస్ చేశాను. నెక్స్ట్ రిమూవ్ చేసిన బ్యాష్ స్క్రిప్ట్స్, తర్వాత బ్యాష్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేయమన్నాను ఒక డైరెక్టరీ. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా రేపు, సో ఈ రూపాన్ని క్లోన్ చేయమన్నా. క్లోన్ చేశాక ఇదేంటి అంటే సేమ్ ఇది ఒక ఫోల్డర్ ఫామ్ చేస్తుంది, రియాక్ట్ ఇంజినిక్స్ బ్యాష్ స్క్రిప్ట్స్ అని. సో ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి కాబట్టి నేను సో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి build.sh అని చెప్పి స్క్రిప్ట్ రన్ చేయమన్నా. సో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళమన్నాను. వెళ్ళాక నేను ఏం చేయమన్నాను అంటే build.shకి ఉబంటు ఓనర్షిప్ ఇవ్వు అండ్ 744 పర్మిషన్స్ ఇవ్వు అని చెప్పా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఎండ్ వాడాను. సో ఎండ్ ఏంది అంటే లైక్ ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పేసి వద్దాం ఇక్కడ లైనక్స్లో. సో ఈ కమాండ్ రన్ చేయి, ఈ కమాండ్ అవ్వగానే ఈ కమాండ్ రన్ చేసి, సో ఒక 2 లైన్లు ఎగ్జిక్యూట్ చేసే బదులు ఒకటే లైన్లో 2 కమాండ్లు పెట్టేసుకున్నాను నేను. దాని తర్వాత ./build.sh అని చెప్పి రన్ చేయమన్నా. నేను ఇక్కడ బిల్డ్ సర్వర్ లోపడే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ హోస్ట్లో లోకల్ హోస్ట్ని ఇచ్చాను. అంటే ఇదే మిషన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే సేమ్ మిషన్ ఇదే మిషన్లో ఎగ్జిక్యూట్ అవ్వమంటున్నాను, సేమ్ మిషన్లోని వేరే మిషన్కి వెళ్ళమనట్లేదు. సో దానికి SSH కనెక్షన్ ఏం అవసరం లేదు. అండ్ సో ఇప్పుడు ఇది రన్ చేస్తాను. సో సేమ్ ఒక కోడ్ చేంజ్ చేద్దాం, బిల్డ్ కొద్దిగా డిఫరెన్స్ కనిపించాలి కాబట్టి.
ఇది టెస్ట్ 3 అని పెట్టుకుంటాను ఇది. సో ప్లేబుక్ రన్ చేసే ముందు ఇది కమాండ్స్ మాట. యాన్సిబుల్ ప్లేబుక్ build.yaml. అండ్ జనరల్గా ఇదంతా ఒక యామల్ ఇండెంటేషన్స్ మీద బేస్ అవుద్ది కాబట్టి సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు మనం. ఏంటిదా కమాండ్ ఏదైనా తప్పించిన ఓకే సెనాట్. ఓకే ఇది తప్పించాను నేను. సెనాటిక్స్ అని ఇచ్చాను. ఓకే ఫైన్. స్పెల్లింగ్ మిస్టేక్ కదా. సో ప్లేబుక్ build.yaml అని వచ్చింది అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను అది రన్ చేయడానికి సేమ్ యాన్సిబుల్ ప్లేబుక్ build.yaml. సో ఇది కమాండ్స్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చేంజ్డ్ అంటే చేంజ్ అని అర్థం. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం ప్లేబుక్ ఇచ్చిన పేరు ఇది, అండ్ ఇది ఒక్కొక్క టాస్క్ ఇచ్చిన నేమ్. సో ఫస్ట్ రిమూవ్ ఎగ్జిక్యూటింగ్ అంటే అది పని వర్క్ చేస్తుందా లేదా అని చెప్పడానికి చేంజ్డ్ అన్నమాట. అది వర్క్ చేయలేదు అంటే ఓకే అని వస్తుంది. ఓకే అంటే ఆల్రెడీ టాస్క్ ఉంది, నేను ఇంక చేయట్లేదు అని చెప్పేసి. సో ఇదేం చేస్తుందంటే టాస్క్ అని నేను చేంజ్ చేస్తున్నాను అని చెప్పి. సో ఇక్కడ ఇది డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది. డాకర్ హబ్ ఎక్కడ ఉంది. అండ్ సో ప్రజెంట్ ఇది 2 minutes ఏగా ఉంది. ఆ బిల్డ్ అయిపోయాక ఇది చూడొచ్చు, ఎందుకంటే మనం డాకర్ పుష్ కూడా చేయమన్నాం కదా. బ్యాష్ స్క్రిప్ట్లో చెప్పాం కదా డాకర్ పుష్ చేయమని చెప్పి. సో ఇది అయ్యాక చెక్ చేయొచ్చు. ఎక్కడి వరకు ఏం డౌట్స్ ఉన్నాయా? సో డాకర్ పుష్ చేసాం, ఫ్యూ సెకండ్స్ పుష్ అయింది. సో గ్రేట్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఉన్నావా ప్రవీణ్? సరే ఫైన్. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇందాక ఏం చేసామంటే డిప్లాయ్ సర్వర్లోకి వెళ్ళి ఆ స్క్రిప్ట్ రన్ చేసాం కదా, లైక్ రీస్టార్ట్ చేయి అని చెప్పేసి పాడ్స్ని. ఇక్కడ నేనేం చేశాను అంటే SSH కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో రెండింటికి SSH కనెక్షన్ ఉంది ఇప్పుడు, బిల్డ్ సర్వర్ విత్ డిప్లాయ్ సర్వర్. అదే ఇందాక ఆథరైజ్డ్ కీస్ యూస్ చేసాం కదా మనం. సో చెక్ కూడా చేసాం మనం. అండ్ హోస్ట్ ఫైల్లోనే దీని యొక్క ప్రైవేట్ కీ కూడా పెట్టాం. ఒకవేళ ఇంకా డౌట్ ఉంది అంటే, ఫర్ సపోజ్ దానికి ఇంకా కనెక్షన్ ఉంది లేదు అని చెప్పడానికి యాన్సిబుల్ ప్లేబుక్ -n పింగ్. సారీ ఇది కాదు యాక్చువల్గా, కమాండ్ మర్చిపోయాను నేను. అలా పెండింగ్ మాడ్యూల్ బిల్ట్-ఇన్ మాడ్యూల్ ఈస్ కమాండ్ ద్వారా అది ఓకే. Ansible host -m ping fine. EPP. It is no host matched. కొన్ని షావు కమాండ్ మర్చిపోయాను.
కన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఆథరైజ్డ్ కీ. ఓకే. ఓకే, ఆన్సిబుల్ ఆల్ మైనస్ పింగ్. ఫైన్. ఓకే, హోస్ట్ నేమ్ పెట్టాలన్నమాట. సో హోస్ట్ ఫైల్ ఏవే ఉన్నాయి అవన్నీ లైక్ కనెక్షన్ చూసా, లైక్ కనెక్షన్ సక్సెస్ అయ్యింది. ఫైన్, గ్రేట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక ప్లేబుక్ రాస్తాం. ఆ ప్లేబుక్ డిప్లాయ్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేనేం చేశానంటే ఇక్కడ హోస్ట్ చూసా డిప్లాయ్ సర్వర్ అని రాసాను. ఇది ఏంటి అంటే మనం అక్కడ ఇచ్చిన గ్రూప్ మాట. మనం స్టార్టింగ్లో ETC/hosts అని ఇచ్చాం కదా. ETC/hosts అని ఇచ్చినప్పుడు అక్కడ మనం డిప్లాయ్ సర్వర్ అని చెప్పి గ్రూప్ ఇచ్చాం కదా. సో ఇది గ్రూప్ నేమ్. గ్రూప్ నేమ్లో ఉన్న సర్వర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్. మనం ఏం చెప్పాము అంటే డిప్లాయ్ సర్వర్లోకి వెళ్ళి అక్కడ బ్యాష్ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ ఉంటే అక్కడ బ్యాష్ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ ఉంటే అది రిమూవ్ చేయి. నెక్స్ట్ బ్యాష్ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేయి. నెక్స్ట్ ఏం చెప్పామంటే లైక్ క్లోన్ చేయమన్నాం మనం. సేమ్ అదే రిపాజిటరీని క్లోన్ చేసి ఇది బిల్డ్ సర్వర్ కాబట్టి build.shలో రన్ చేయమన్నాం. కానీ ఆ సర్వర్లోని మనం deploy.sh స్క్రిప్ట్ కదా రన్ చేయాలి. సేమ్ అదే చేసాం. deploy.sh అన్న స్క్రిప్ట్ని రన్ చేయమన్నాం మనం. సో ఇక్కడ హోస్ట్ అన్నది లోకల్ హోస్ట్ కాకుండా రిమోట్ హోస్ట్ ఏదైతే ఉందో అది. ఇక్కడ డైరెక్ట్గా IP కూడా ఇచ్చేయచ్చు మనం, లేదా కామా ఇచ్చి ఒకవేళ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇంకో గ్రూప్ ఉంది అంటే ఇంకో గ్రూప్ నేమ్, అలా ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సర్వర్ IPs కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, సో ఈ ప్లేబుక్ రన్ చేస్తున్నాను. సేమ్ ఆన్సిబుల్. ఈ ప్లేబుక్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, లోకల్ సర్వర్లోనే డిప్లాయ్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఈ సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో ఓనర్షిప్ ఇచ్చింది, రన్ చేసింది. ఇప్పుడు ఈ సర్వర్లో చూసుకున్నట్టయితే ఓకే ఫైన్. మనం మైక్రోకేటస్ కదా వాడుతున్నాం. ఫైన్. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టు 30 seconds ago రీస్టార్ట్ అయ్యింది. సో మన సైట్ కూడా ఇప్పుడు నువ్వు చూస్తే test3 అంటే మనం ఇందాక బ్యాష్లో ఏం చేసాము అంటే ఈ సర్వర్లోకి వెళ్ళి ఒక స్క్రిప్ట్ రన్ చేసాం, ఈ సర్వర్లోకి వెళ్ళి ఒక స్క్రిప్ట్ రన్ చేసాం. ఇప్పుడు ఆన్సిబుల్ యూస్ చేసి ఏం చేసామంటే ఒకటే సర్వర్లో యూస్ చేసి ఈ సర్వర్లో లాగిన్ అవ్వకుండా ఈ సర్వర్లో టాస్క్ డెలిగేట్ చేసాం అన్నమాట. అలా నెంబర్ ఆఫ్ సర్వర్స్లోనే టాస్క్ డెలిగేట్ చేయొచ్చు. అదే ఆన్సిబుల్ యొక్క పవర్ అన్నమాట. అది జస్ట్ SSH కనెక్షన్ ఉంటే చాలు. సో ఇది క్లియరా?